ఆయన సముఖంలో కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆ దేవాది దేవుని నామమును, ఘనమైన నామమును, బలపరచు నామమును స్తుతిస్తూ ఆయన పక్షమున కూడి ఉన్న ఆయన సొత్తు, ఆయన రాజ్యమైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చదువుకుందాం. 133వ కీర్తన. జడలు లేకుండా వచ్చినారా ఎవరైనా? అట్లా వచ్చింటే కిమ్మున పోయి జడేసుకున్నాండి. 133వ కీర్తన మొదటి వచనం అందరూ కలిసి చదువుకుందాం. గట్టిగాను, గంభీరంగాను, ఉజ్జీవంగాను, హెచ్చు స్థాయితో, అంటే చిన్నగా కాకుండా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మరి ఒకసారి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత. మూడవసారి, ఇది దావీదు కీర్తన. ఈ ఐక్యత అనేది భక్తుడైన దావీదు కుటుంబంలో క్షీణించింది. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ పరిపూర్ణమైన సంతోషం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐక్యత అనేది ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంతోషము సంపూర్ణంగా ఉంటుంది. ఐక్యత లేని చోట సంపూర్ణత ఉండదు, సమాధానం ఉండదు, అన్ని సమస్యలే. అన్ని సమస్యలే. మనము లోకములో మనవలనే అందరూ కూడా దేవుడంటే భయము, భక్తి, ఆసక్తి, కుటుంబ భక్తి, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు ఆశ కలిగి ఉన్నవారే. దేవుడంటే భయం నరహంతకులకు ఉంది, వ్యభిచారులకు ఉంది, విగ్రహారాధికులకు ఉన్నది, ఇంకా చెప్పాలి అని అంటే త్రాగుబోతులకు ఉన్నది, అన్యాయస్తులకు ఉన్నది. దేవుడంటే భయం దేని ద్వారా తెలియపరుస్తారు అనంటే, ఎక్కడైనా దేవాలయం కనపడని దూరం నుంచే చెప్పులిడిసి చంపలేసుకొని 2 చేతులు జోడించి ఇట్లా అనుకొని ముందుకెళ్ళిపోతారు. ఈ భక్తిని అందరూ చూస్తారు లోకంలో. ఇక మనం మన పద్ధతి ప్రకారంగా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని, పాడే వంతుగా పాడి, బైబిల్ చదివే వంతుగా చదివి, బోధించే వంతుగా బోధించి మనం కూడా ఇవన్నీ చేస్తాం. సహజమే, దీనిని ఎవరు కూడా తీసివేయలేరు. అయితే కార్యాచరణ, ఐక్యతలోని రుచిని ఎప్పుడైనా చూసావా? తాత్కాలికమైనది కాదు, కొద్దిసేపు కాదు, ఒక పండగ పూట కాదు, ఒక పెండ్లి పూట కాదు, ఒక గృహకూడిక పూట కాదు. ఐక్యత, క్రీస్తులో ఐక్యత, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఐక్యత. బాగా గుర్తుపెట్టుకోండి. మనకున్న తెగులు ఏమిటంటే, ఇప్పుడు నా ఇంటికాడ కుటుంబ ప్రార్థన ఉంటుంది. అమ్మాయి, నా ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన, నాకు తగిన వాళ్ళు మాత్రమే నా ఇంటికి వస్తారు. దానిల ఇంటికాడ కుటుంబ ప్రార్థన, దానిల ఇంటికాటికి వాళ్ళకు అనుకూలమైన వాళ్ళు మాత్రమే వస్తారు. యేసేపు ఇంటికాడ ప్రార్థన, ఆయనకు అనుకూలమైన వాళ్ళు మాత్రమే వస్తారు. ఇది ఎంతవరకు సమంజసము అని అంటే, మనకు న్యాయమే. మనుషులము, మానవత్వము కలిగిన వారము, ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఇది లోకరీతిగా మనకు సహజమే. అయితే ప్రభువు దృష్టికి
లేక దేవుని యొక్క దృష్టికి ఇది సబబు కాదు అని గుర్తించాలి. స్త్రీలు ఇక్కడ చూడండి, ఇట్ట చూసేది, అట్ట చూసేది, అట్ట చూసేది, ఇంకా అవన్నీ వదిలిపెట్టండి. బాగా గమనించండి. దేవునికి పక్షపాతం లేదు. నీకెందుకు పక్షపాతం? ప్రభువును అంగీకరించిన తరువాత, ప్రభు నామములో నీ పాపములు కడిగి వేసుకున్న తరువాత, తుడిచి వేసుకున్న తరువాత, మారు మనసు పొందిన తరువాత ఇవన్నీ పొరలు తప్పకొస్తాయి. లోకంలో ఉన్నాం కాబట్టి. అయితే క్రీస్తు వాక్యము ద్వారా ప్రభువుతో సహవాసం కలిగిన మనము వీటిని తీసివేసుకోవాలి. అట్లే పెట్టుకోవడానికి వీలు లేదు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఈడొక్కటే కూర్చునేది కాదు ఐక్యత. ఈడొక్కటే కూర్చునేది కాదు ఐక్యత. బస్సులో కూడా పోతామండి, రకరకాల జనాలు ఐక్యత కలిగి. పోమా బస్సులో? చెప్పరులే మీరు. రైల్లో కూడా పోతాం, తొక్కిసలాడుకుంటా, కిటకిటలాడుకుంటా, రకరకాల ప్రజలు, రకరకాల ఊర్ల వాళ్ళు. అది ఐక్యత కాదా? ఎవరు ఏ స్థాయిలో దిగుతారో అక్కడ దాకా తొక్కినా ఏం చేసినా ఓర్చుకుంటూ. కానీ మరి అంత రష్ ఉంది, ఫుల్గా ఉంది ట్రాఫిక్ అని చెప్పి ఐక్యత చాలామంది సేవకులు ఈ ఐక్యతను ఎట్లా తప్పిస్తారంటే, మనస్పర్ధనలు ఉంటాయనా, మనస్పర్ధనలు ఉంటాయి. మనం గట్టిగా పట్టుకుంటే ఆడవుతుంది, ఏముందారు అందే. ఇది నీకు నాకు సరిపోతుంది, కానీ ప్రభు వాక్యానికి ప్రభువుకు సరిపోదు. చూద్దాం ఒక మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలోనే అంటున్నాడు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. ఈ 17వ అధ్యాయం అంతాను ప్రార్థన. బాగా గమనించండి, నేను చదువుతా. చూడండి వచనము 11వ వచనాన్ని నేను చదువుతా. నేనిక నువ్వు లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున. చిన్న పిల్లలకు కూడా ఒక ఆదివారం నేను చెప్పాను. ఒక ఆదివారం వీడు ఇంకా పెద్దగా ఉన్నాడు. రైట్ రారా, రారా నిలబడు, అట్లా తిరిగి నిలబడు. ఆ ఇంటికాటికి పోయి ఈ గ్లాసులో బియ్యం ఇచ్చి రాపు అంటే ఈడు మా అబ్బా కొడతాడు. ఏంటికి రా అంటే మాకు మాటలు లేవు. వానికి అర్థమైంది మన బతుకు. ఈయన వయసు ఎంత అండి? వయసు ఎంత? వాక్యం వింటాడా? బైబిల్ చదువుతాడా? బాప్తిసం పొందాడా? ప్రభు బలిలో పాలు పొందుతాడా? ఏం నేర్చుకుంటున్నాం? ఏం వింటున్నాం? ఏముంది చూడండి, 11వ వచనం. కూర్చోపండి ఆయన. నేనిక నువ్వు లోకములో ఉండను కానీ అంత కంటిన్యూ చేసుకో, అంత తిప్పులు ఎందుకు? ఆగాలి అక్కడ. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు కాపాడుము. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు మాదిరిగా తండ్రిని ఏమని అడుగుతున్నాడంటే, మనము ఏకమై ఉండులాగున వారును ఏమై ఉండాలి? ఏకము లేకుండా ఉండగలిగితే ఐక్యతను పోగొట్టుకుంటే ఆనందాన్ని పోగొట్టుకుంటావు.
ఆనందమనగా సంతోషం. ఈ సంతోషం క్రీస్తులో సామాన్యమైనది కాదు. లూకా సువార్త 2వ అధ్యాయము 9, 10 చదవండి. బయట కూడా చూసుకున్నా. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున మిక్కిలి భయపడిరి. చేయి కంటిన్యూగా. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ఈ మాటను గుర్తుపెట్టుకోండి అందరూ. అమ్మో, ప్రజలందరికీ ఉండు, నన్ను మాట్లాడినాయి ఆడుండు నువ్వు అట్లా. ప్రజలందరికీ, ప్రజలందరూ అంటే ఎంతమంది? ఎవరిండ్లోళ్ళు వాళ్ళే. నువ్వు అట్లా చదవాలి జ్ఞానం ఉంటే. నేను కొన్ని స్థలాలలో అట్లే చదువుతుంటే. ఎవరిండ్ల వారికి వాళ్ళకే సంతోషము కలుగును గాక. అందుకే యేసుప్రభు వచ్చింది. ఆ చిన్న కుర్రోడు మన పద్ధతిని అనుసరిస్తున్నాడు అంటే, రే రారా వెనకున్నాడు, రారా ఎండు నిలబడి అటు తిరుగు. ఓ 30 ఏండ్లు ఉంటాయా? ఎన్ని ఏండ్లు? 7 ఏండ్లా? అవరే ఎన్ని ఏండ్లు? 8 ఇటు పైగా పోయాడు. సరే 7, 8 మొత్తం మీద చిన్నపిల్లోడే మనం చూడంగా. రే రారా ఆడపోయి పాల ప్యాకెట్ తేపంటాం. ఏం రానంటే మా ఇంట్లో కొడతారు అంటే 50 ఏండ్లోని బతుకు 7 ఏండ్లోనికి అర్థమైందంటే నువ్వేం నేర్పిస్తావు పిల్లలకి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. కూర్చొని నేను ఆడే అవసరమైతే లేపుతా. బాలుడు త్రోవను మనం ఏమి నడుస్తామో అదే నేర్పించేది. అక్కడ మనం ఏమి అనుసరిస్తామో అదే అనుసరించేది. చదవండి ఒకసారి అందరూ. ఎఫెసీ 6 వచనం మీకే చెప్పి కళ్ళకు కనపడుతుంది అది. మనం ఎవరికి ఏం నేర్పాలి? తండ్రులారా ఇంకా కానీ మనం అది నేర్పము. మనలో ఏముందో అదే నేర్పిస్తాం. ఇప్పుడు ఎరుపుచ్చకాయకి అరటికాయం కాయదు కదా, ఎరుపుచ్చకాయకి అరటికాయం కాయదు కదా. అది మన సొత్తే, మన పిల్లలే కాబట్టి మనకి ఏ బుద్ధి ఉంటే ఆ బుద్ధే. ఒక మాట చూడండి, హస్తం ఉంది ఇక్కడ, 5 ఏళ్ళు సమానంగా లేవు. నీ చేతుకున్న 5 ఏళ్ళు సమానంగా లేవు, కానీ ఐక్యత కలిగి ఉన్నాయా లేదా? అమ్మాయి ఎవరాడా చూసేది? చెప్పేటప్పుడు ఇటు, చదివేటప్పుడు అటు. ఇప్పుడు మన హస్తానికి 5 ఏళ్ళు ఉన్నాయి, అన్నీ సమానంగా ఉన్నాయా? మీకు గట్టిగా అయితే చెప్పనీకి రాదు. 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా? కానీ ఐక్యతగా ఉన్నవా? ఈ 5 ఏళ్ళు ఐక్యత కలిగి ఎవరిని మహిమపరుస్తున్నాయి? నిన్ను గణపరుస్తున్నాయి. ఓ మనిషి, నీ శరీరములో ఇదొక భాగం అయితే ఈ 5 ఏళ్ళు కలిగి ఉండటం వలన ఇదొక హస్తము. ఈ హస్తము ఒక చెయ్యి, ఇది నీకు విలువనిస్తుంది, దేవుణ్ణి గణపరుస్తుంది. నువ్వేం చేస్తున్నావు? మరలా చదవండి 17వ అధ్యాయం 11వ వచనం. నేను తొందరగానే ముగిస్తా, ఓకే? అదే యోహాను సువార్త 17:11. అరే నీ కనపడలేదా? అవు అవును అవును. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమంటే అర్థం ఏంటి చెప్పండి నాకు కొంచెం. ఏకము అంటే
ఏకము అంటే అర్థం ఏమిటి? ఒక్కటే. ఉన్నామా? ఎంత పనికిమాలిన బుద్ధులండి. ఈ ఇంటి కాటికి వచ్చిన వాళ్ళు ఆ ఇంటి కాటికి రారు, ఆ ఇంటి కాటికి వచ్చిన వాళ్ళు ఈ ఇంటికి రారు. ఎట్లా దేవుని పిల్లలం అవుతాం? ఎట్లయితాం దేవుని పిల్లలం? దయ్యాల పిల్లలమే కానీ దేవుని పిల్లలము కాదు. ప్రభువునందు ఆనందము నీకు ఎప్పుడు వస్తుందంటే క్రీస్తు యేసులో ఐక్యత కలిగి ఉండినప్పుడు. తెస్సలోనిక సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు ఏమంటున్నాడో చూద్దాం. ఒక మాట చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 2వ పత్రిక చూద్దాం. అవసరమైతే మొదటి తెస్సలోనిక వాడుకుందాం. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి రండి. తీసిన వారు గట్టిగా చదవండి. మొదటి అధ్యాయము 3వ వచనం. మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించి ఎదుటివాని ఎడల చూపు ఎవరి ఎడల? తెస్సలోనిక సంఘానికి రెండవసారి రాస్తూ వారి విశ్వాసమును గూర్చి, వారి యొక్క యోగ్యమైన బ్రతుకును గూర్చి అభివర్ణిస్తూ, వారిని ప్రశంసిస్తూ ఆ తెస్సలోనిక సంఘానికి భక్తుడు రాస్తున్నాడు. మీ అందరిలో దొరికింది ఆ మాట. ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ ఏమైంది? నీ ప్రేమ ఏమైంది? కుటుంబ ప్రార్థనలు గమనిస్తున్నాను. పరలోకం నీ 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 అబ్బది కాదు, నా అబ్బది కాదు. ఏంటి కులుకుతారు? అంతా చూసుకుంటారు. ఇంటికాటికి తగిన వాళ్ళు ఇంటికాటికి. ఆ రోగం ఎందుకు? ఏం పాడతావు, ఏం తింటావు, ఏం స్తుతిస్తావు, ఏం చేస్తావు? మీ అందరిలో ఏమంట? మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ ఏమైంది? ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఇంకా ఎదుటివాని ఎడల, మీరందరూ ఎదుటివాని ఎడల. అక్క ఓమ్మా, ఇవన్నీ గుడకవు. నీది కాదు. ఒకవేళ నువ్వు అలాగ అనుకోగలిగితే సంఘములో చీడ పురుగువే. విశ్వాసములో అభివృద్ధి లేదు, ఎదుటివారి ఎడల ప్రేమ లేదు, ఎదుటివారి ఎడల దీన మనస్సు లేదు. ఐక్యత ఎలా ఉంటుంది? తండ్రి ఎక్కడ? 21వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. అరే, యోహాను సువార్త 17. తండ్రి నాయందు నీవును, నీయందు నేనును ఉన్నలాగున వారి వాక్యము వలన నా నామములో విశ్వసించిన వారందరూ ఏకమై ఉండవలెనని. పెద్ద పెద్ద బోధకులు తేలిగ్గా చంపేస్తారండి సంఘాలను, విశ్వాసాలను. ఏడన్నా వానికి ఎవడు తలంచేది? ఇక్కడ చూడి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒక మాట మీకు చెప్తాను. ఒరే నీ ఇక్కడ రా. ఎవరు ఆగచ్చిండ్రా? ఈ నీడ నిలబెట్టు, బాబు నీడ నిలబెట్టు, పైకి నిలబెట్టు.
నువ్వు జరు మరి పక్కలే ఉండు. ఈ పాదాలు ఇక్కడ పెట్టరా, ఏళ్ళు కనపడి అక్కడ పెట్టు, ఇది కూడా పెట్టు, అట్లా పెట్టు. పడే మరి నన్ను పట్టుకో కావాలంటే, రైట్ నన్ను పట్టుకోరా కావాలంటే, నువ్వు పట్టుకుండు అందరికి కనపడాలి. ఇవి పాదాలకి ఏళ్ళు ఉన్నాయి, పాదాలకి బాగుంది పెట్టా చూసారా, అవసరమైతే లేదు నువ్వు తెలియదు కూర్చున్న అన్నీ కూర్చుని పెట్టాడని ఆయన్ని కూర్చుని పెట్టమన్నా. ఇవన్నీ సమానంగా ఉన్నాయా? ఏళ్ళు సమానంగా ఉన్నాయా? ప్రాక్టికల్ గా ఇంత సులువుగా పిల్లలకు అర్థమయ్యే రీతిగా దేవుడు నీతో మాట్లాడితే, కానీ ఇవి సమానంగా లేవు. కానీ వీడికి పనిచేస్తున్నాయి కాదు. నువ్వు దేవుడికి పనిచేయద్దు. ఐక్యత ఉన్నదా? ఇవి సమానంగా లేవు కానీ శరీరానికి ఐక్యతగా పనిచేస్తున్నాయి. సమానంగా ఉన్నాయా? కానీ సహాయం చేస్తున్నాయా? ఐక్యతగా ఉన్నాయా? ఇవే కనుక ఐక్యతగా లేకపోతే అది అస్తంగా కనపడుతుంది. దయ్యం చెయ్యి మాదిరి, దయ్యం కాలు మాదిరి కనపడుతుంది. ఉందా నీకు ఐక్యత? నేను చెప్తున్నానండి, మీకు వాస్తవంగా చెప్తున్నా. మరొకరు చెప్తారో లేదు నాకైతే తెలియదు. కానీ నువ్వు ఐక్యత కలిగి ఉండకపోతే క్రీస్తులో నుండి వేరు చేయబడిన దానివే. వేరు చేయబడిన ఏ ములాది లేదు. పరలోకం నీది కాదు, నాది కాదయా. బోధకులది కాదది, సంఘ పెద్దలది కాదది, విశ్వాసులది కాదది. ఎవరు ఆయన వైపు చూస్తారు? ఎవరు ఆయన మాటకు లోబడతారు? ఏమన్నాడు అక్కడ? యోహాను సువార్త 17వ అధ్యాయం మళ్ళీ చదువు. దిగునాయన దిక్కురా బాబు, నిలబడు, అక్కడ కూర్చోదు. చదువు యోహాను సువార్త 17వ అధ్యాయం. ఏమని? కిందికి రాకూడదన్న, పైనే చదవాలి. అక్కడనే 21వ వచనంలోనే, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? ఉన్నావా? ఏకమై. ఏవేవో చౌచౌ పనులు ఇవన్నీ చేయడం ద్వారా ఐక్యత ఉందని అనుకోవద్దు. అది హృదయపూర్వకంగా రావాలి, మనస్ఫూర్తిగా రావాలి. శత్రువుకి భోజనం పెట్టినాడు చూడు ఐక్యత వచ్చేది. అవి నా మాటలు కాదు, నాకు ఇదే వాక్యమే వర్తిస్తుంది, నీకు అదే వాక్యమే వర్తిస్తుంది. ఐక్యత అనేది దేవుని నామములో ఉన్నది. చూద్దాం ఒక మాట. ఆదికాండం 11వ అధ్యాయం. ఆదికాండము 11వ అధ్యాయము. ఈ మొదటి నుంచి 9 వచనాల వరకు అందరూ కలిసి చదువుకుందాం. తర్వాత మీకు పాయింట్లు చూపిస్తాను. చదవండి అందరూ, గట్టిగా చదవాలి. ఆగాగు. పైన ఒక్కడుగానే మాట్లాడుతూ వచ్చాడు. ఏమని? 6వ వచనంలో 5వ వచనం చూడండి. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడది. యెహోవా అంటే ఒక పేరే అర్థమవుతుంది, ఒక పేరే. అయితే 7వ వచనంలో ఏముంది? మనము దిగిపోయి. బహువచనం వచ్చింది. అక్కడ 3 ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మనము దిగిపోయి. యోహాను సువార్త 17:11 తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున. దేవుడు తన కార్యములో నూతన నిబంధన ఇచ్చే సందర్భానికి అసంపూర్ణమైన ధర్మశాస్త్రం నుంచి
సంపూర్ణమైన దానిలోనికి ప్రవేశించుటకు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపేటందు కొరకు ఆయన యొక్క తన ప్రణాళికలో ముగ్గురుగా వ్యవహరించి ఏకముగా ఉన్నారు. మనం ఇంకా చూసినట్లయితే ఆదికాండము చూడండి. ఆదికాండము మొదటి అధ్యాయము 26వ వచనము. మన నా కాదు, తన కాదు, మన కలిసి ఉన్నారు అక్కడ. మత్తయి సువార్త 28వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయము 16వ వచనం నుంచి అందరూ చదవండి. 16వ వచనం. గట్టిగా గట్టిగా 1 2 3 ఆగండి. ఏమని? నంబర్ 1 మాట్లాడాలి. ఏమి? మొదటిది, రెండవది, మూడవది. ఎన్ని నామాలు? రైట్. చివరికి ఏమొచ్చింది? నామము. అంటే ఆ ముగ్గురు కలిసి ఒకటే. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. త్రిత్వములో ఐక్యత ఉన్నది. బహుశా గుడ్డు లేదు, కానీ గుడ్డులో ఎన్నున్నాయి తెలుసా? చెప్పు. పలుముతావా, చెప్తావా? అదే ఎవరికి వినపడదు, అందుకే అనింది ఆ మాట. గట్టిగమ్మా. రైట్. ఏమై ఉన్నాయి? ఏమై ఉన్నవి? విడదీస్తావా? ఎవరు విడదీస్తావా దాన్ని? అవుతుందా నీతోని? రైట్, ఓకే. ఇంట్లోనే కార్యం జరుగుతూ ఉంది. ఇంట్లోనే పొయ్యికి ఎన్ని రాళ్ళు? 1 లేకుండా 2టితో వంట చేసే స్త్రీలు ఎంతమంది? చేతులు ఎత్తండి. ఆలోచన చేసి చెప్పండి అమ్మ. చేసేవాళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు అనుకున్నారా మీరు? ఒక శరీరానికి గప్పునంటే పొయ్యికి ఎన్ని రాళ్ళు? 3 రాళ్ళు. ఒక రాయి లేకుండా వంట ఎవరైనా చేయగలరా? నువ్వు లేయి పాప. గీ పాపే నల్లవోనే. నువ్వు లేయా? 3 రాళ్ళు ఒక రాయి లేకుండా వంట చేస్తారా? నువ్వేనా మీ ఇంట్లో వంట చేసేది? నీకు ఎట్ట తెలుస్తుందా? కూర్చో. అట్లా చురుకుదనం కలిగి ఉండేది మంచిదే, కానీ నేను పెద్దోళ్ళని అడుగుతున్నా. మరి ఎన్ని రాళ్ళు ఉండాలి? పోనీ 3 రాళ్ళల్లో ఒకటి ఒక రకము, ఒకటి ఒక రకము, ఒకటి ఒక రకం. అంటే హెచ్చు తగ్గులు ఉందనుకో, వంట అవుతుందా? అవుతుందా? మరి ఎట్లుండాలి? సమానంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము, త్రియేక నామము. ఎవరు దీన్ని విడదీయలేరు. నువ్వెందుకు విడిపోతావు? ఇది చెయ్యి. ఇక్కడ చూడి, ఇది ఇంత హస్తంలోనే త్రిత్వం ఉన్నది. వీటికొకటి అర, ఇట్లా 1 2 3. చెయ్యిలోనే 3 ఇమురి ఉన్నాయి. గో మణికట్టు 1, గా మోసై 2, గా శంఖదోషం 3. ఈ 3 యాక్షన్ లేకపోతే నీ చెయ్యి పని చేయదు. ఈ సాయంకాల సమయమందు ఈ 2వ తేదీ మొదటి నెలలో నీకు చెప్పేది ఒకటే, ప్రభు పక్షాన ఐక్యతగా ఉన్నావా? కంట్లో ఎన్నున్నాయి? చెప్పనీకి అనుమానపడుతున్నారు. అది చెప్పు. ఏమేమి? గట్టిగా మాత్రం మీరు చెప్పరు. కొట్లాట్లు ఉంటేనే మీరు గట్టిగా తినామొత్తుకుంటు గట్టిగా చెప్పండి. రెప్పనా? సరేలే, అట్లే వద్దాంలా. నీలం. ఆ నల్లది తెల్లది ఒకటే కోడిగుడ్డు చెప్పినట్ల.
తెల్లది ఉంటే ఆ పాప అంతా అత్త అంతా ఒకటే. ఇప్పుడు పై రెప్ప కింది రెప్ప కనుగుడ్డు 3 కలిసి ఉన్నాయి. ఈ 2 రెప్పలు ఎవరికి సహాయం చేస్తున్నాయి? కనుగుడ్డుకు సహాయం చేస్తున్నాయి. అందుకే ఒక భక్తుడు అన్నాడు, కంటికి రెప్పగా కావు మాయా నిత్యము నిన్నే కొలుతున్నాయా అయ్యా. కంటికి రెప్ప కన్ను రెప్ప గుడ్డుని కాపాడినట్లుగా ఈ త్రిత్వం అనే నామము భూలోకములో పనిచేస్తూ ఉంది. మరి వారు ఏకమై ఉన్నప్పుడు నీవు నేను ఎందుకు ఏకమై ఉండకూడదు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఏమి పొందాము? మేల్కోండి. ఈ 2025 నుండి అయినా ఈ ఇంటికాటికి అందరూ వచ్చేది నేర్చుకోండి, ఆ ఇంటికాటికి అందరూ వచ్చేది నేర్చుకోండి. లేకపోతే ఇది దయ్యాల బల్లనే ఆదివారం. బాగా చెప్తాను చూడండి, నా నోటి మాట కాదు. కొరింథీ పత్రికలో ప్రభుదాసుడు అన్నాడు, పౌలు గారు, మనము దయ్యపు బల్లలోనిది ప్రభువు బల్లలోనిది పాలు పొందుటకు అర్హులము. అదన్నా కోరుకో ఇదన్నా కోరుకో. ఐక్యత ఉన్నదా? ఐక్యత ఉన్నదా? నీ శరీరంలో ఎన్నో త్రిత్వాలు ఉన్నాయి, ఇవన్నీ నీకు సహకారంగా ఉన్నాయి. ఐక్యత ఉన్నదా? ఇంట్లో పొయ్యే 3 రాళ్ళు సమానంగా లేకపోతే, ఐక్యతగా లేకపోతే నువ్వు వంట చేసుకోలేవే. ఎప్పుడూ లేదు, గిడొకటే కుసుకునేది ఒకటి వస్తుంది. కానీ ఎప్పుడు అందుకొరకే భోజనాలు, ప్రతి మీటింగ్లో భోజనాలు పెట్టండి అనేది. ఈ దోషాలన్నీ ఎవరడా? ఈ దోషాలన్నీ సమసిపోవాలని, ఈ అరమరికలు పడిపోవాలి అని చెప్పేసి, ప్రభువునందు ఆనందం, ఎల్లప్పుడూ ఆనందం. ఎక్కడుంది నీకు ఆనందం? ఎక్కడుంది నీకు ఆనందం? ఎవరి హద్దుల్లో వారు ఉన్నారు. కనుక నేను చెప్పేది ఏమిటి అంటే, తెస్సలోనిక సంఘస్థులను గురించి దేవుని దాసుడు చెప్పాడు కదా 2వ పత్రిక 3వ అధ్యాయంలో, ఎదుటి వారి ఎడల మీ ప్రేమ ఏమయ్యింది? విస్తరించినది. 1 కొరింథీ 1:10 చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందరు తీసుకోండి, అందరు చదవండి, గట్టిగా చదవండి. ఏ మనస్సు? ఏ మనస్సు? మీరు అనుకోవచ్చు, అయ్యేం చెప్తాడు కానీ అయ్యకి ఎటు ఉండవి అని. పెన్ను పేపర్ తీసుకొని నేను చెప్తా రాసుకో. పెన్ను పేపర్ తీసుకొని నేను చెప్తా రాసుకో. నా ఉండేవన్నీ చెప్తాను. ఎవరడా? ఐక్యత, అన్యోన్యత క్రీస్తు యేసులో గనుక మనకు లేకపోయినట్లయితే అది సంఘము కాదు, వారు ప్రభు పిల్లలు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. చెడిపోయిన మనలను, చెదిరిపోయిన మనలను సమకూర్చుటకు, ఐక్యపరచుటకు కల్వరి శిలువలో ఆయన చేసిన ప్రాణ త్యాగము ఎంత అమూల్యమైనదో అది నీకు అర్థమై ఉంటే సూర్యుడు అస్తమించు లోపల సమాధాన పడతావు. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు. అవి నా నోటి మాటలు కావు. సామెతలు 3వ అధ్యాయం చూడండి. సామెతలు 3వ అధ్యాయం. ఏ బుద్ధిని ఆధారం చేసుకొనక సొంత బుద్ధి మీద ఆధారపడవద్దు. ఇంకా నీ పూర్ణ హృదయంతోను, ఇంకా నీ నడువడి అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. ఇక చూడండి, దోషాలున్నాయి, అభ్యంతరాలు వస్తాయి. ప్రభు కూడా చెప్పాడు, వీటన్నిటికీ న్యాయాధిపతి యేసు ప్రభువే. వీటన్నిటికీ న్యాయాధిపతి యేసు ప్రభువే. కాబట్టి నువ్వు ఆయనకి అప్పగించుకోవాలి. నువ్వు అక్కడే చేసే పొరపాటు కొదువ. ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30-31 చూస్తే చాలాసార్లు చూసాం. చూడండి,
పగదీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు అని చెప్పిన వారిని భయంకరము. చాలా జాగ్రత్త అమ్మా. ఇంతవరకు పొరపాట్లు చేసావేమో, ఈ 2వ తారీఖును వదిలిపెట్టేసేయి. అందుకొరకే నేను నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, క్రిస్మస్ అప్పుడు కూడా చెప్పాను, అందరూ చేతులు కలపండి, అందరూ చేతులు కలపండి. ఇప్పుడు ఇట్రా బుజ్జి, కోటు రా, ఇట్రా రా రేయ్. నువ్వు వస్తావా? మరి ఒకనే కోట్లు వేయించారు కదరా మీ అమ్మలు. రారా నువ్వు రారా. అటు తిరుగు, చేతులండి. గమనించండి, వీళ్ళ నాయనోళ్ళు పెద్దోళ్ళు, వీళ్ళ నాయనోళ్ళు ప్రభువుని నమ్మారా, వీడు చిన్నోడు. వీళ్ళప్ప అమ్మోళ్ళు పెద్ద అయినప్పటికీ వాళ్ళ బుద్ధిని ఈడు నేర్చుకున్నాడు, కానీ యేసయ్య బుద్ధిని వీళ్ళ తల్లిదండ్రులు నేర్చుకోలేదు. నీలోన ఏముందో అది నేర్చుకున్నాడు ఈ పిల్లడు. కానీ నువ్వు పెద్దవాడై యేసునామమును ఒప్పుకొని బాప్తిసం పొంది మారు మనసు పొందానని చెప్పి, నా పాపముల కొరకు ఆయన చనిపోయాడని చెప్పి తీర్మానం చేసుకొని నీళ్ళలో మునిగి జీవితాంతం ఆయన నమ్ముకుంటానని చెప్పి ఐక్యత లేకుండా ఈర్ష్య ద్వేషము పగ కలిగి యేసు మాట వినకుండా అపవాది మాట వింటున్నావు. వీడు మేలు కాదా మరి? నువ్వు పెద్దోడవయ్యి నీకు మాదిరి ఏం నేర్పిస్తున్నావు అని అంటే, మా ఇప్పులు వాళ్ళతో మాట్లాడరు, మేము కూడా వాళ్ళతో మాట్లాడము. లూకా 23:34 చూడండి. కూర్చోపండి ఆయన. ఏమ్మా కలవడిస్తున్నావా బస్ స్టాండ్లో? చదువు గట్టిగా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక ఆ క్షమాపణ ఉన్నందుకని వీటికి వచ్చావు. క్షమింపనివాడు ప్రభువు బిడ్డ కాదని గుర్తించుకోండి. ఎందుకొరకు అనంటే 34వ కీర్తన 3వ వచనంలో ఏమున్నది? 34వ కీర్తన 3వ వచనం, నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనము అంటే ఎంతమంది అండి? మీకు వినపడదులే. మనం అంటే ఎంతమంది అండి? మనము ఏకముగా కూడి ఏమి చేయుదము? అందుకే దేవుడు ఏమని వ్రాయించాడంటే, సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను చూసి ఏం తెచ్చుకో. వాటికి న్యాయాధిపతి లేకుండా ఎంత లైన్గా పోతాయండి, గోడ మీద కింద పడేది తెలియదు, ఏం తెలియదు. లైన్గా ఒక సీమ ఇటు వచ్చి పట్టుకు అంటే సైడ్ ఇస్తే వెళ్ళిపోతాయి. ఈ సాయంకాలం మందు ఈ 2వ తేదీన నీవు ఈ వాక్యమునకు గనక లోబడకపోతే ఏ మాటకు లోబడవు. ఇది మాత్రం సత్యం. ఇప్పుడు ఒకటేసేకే రానోనికి 2 ఏమేస్తాడు? 1 సులభమా, రాయాలంటే 2 సులభమా? 1 సులభమా 2 సులభమా అంటున్నా. ఒక ఇట్లా గీస్తే ఏం పాప మంచి మాట్లాడితే నేను మాట్లాడుతున్నా అన్నట్టున్నది మీ ఆశ. మరి అంత దిమాక్ మీద కూసుకుంటారు మీరు. 1 సులభమా 2 సులభమా? ఇంకా పలకరు చూడి. ఎప్పుడు కేకలేస్తారంటే నోవహు కాలంలోనూ వరదలు వచ్చినప్పుడు పాపా ఏడున్నావు ఇట్లా భయం ఉండాలమ్మా దేవుని సన్నిధిలో. నేను మిమ్మల్ని అట్లా పురికొల్పుతున్నానంటే అర్థమేంటి? మీ ఏకాగ్రత అనేది ఇటు మళ్ళాలని చెప్పేసి. 1 సులభమా 2 సులభమా? రైట్. ఏమి ఒక ఇట్లా గీస్తే 2 అంటే ఎటు తిప్పాలా? ఇట్ట తిప్పి మరి ఇట్టని మరి 1 నీకు రానోనికి 2 వేస్తావు. మొదటే సమాధానం లేకపోతే 2వ తప్పుని ఎలా క్షమిస్తావు? 2వ దాన్ని క్షమించని నీవు 3వ తప్పుని ఎలా క్షమిస్తావు? నేను ఒక మాట చెప్పి ముగిస్తానండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయము.
క్షమాపణ అనే మాట ఉంది. మీకు చాలాసార్లు చదివించాను, అధ్యాయము చెప్పాను, వచనం మీరు బుడుకోవచ్చు, తీసిన వారు చదవచ్చు. ఓకే, అధ్యాయము వచనము అంత చెప్పమ్మా, గట్టి చెప్పాలమ్మా. మత్తయి సువార్త 18:21 అందరు తీయండి, అందరు తీయండి, అందరూ చదవండి. నేను చాలని వరకు చదవండి. ఆగండి, ఎన్నేండ్లు ఆగండి, నా వైపు చూడండి. క్షమించకపోతే రోజు 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 ఇది నీకు బరువు అవుతుంది, కానీ తేలికైతే కాదు. అందుకొరకు దేన్ని నేను నా హృదయంలో ఉంచుకొని, మీకంటే ఎక్కువ వస్తాయి అలలు, తుఫానులు, కళ్ళ కంప, గాలి, చెత్త చెదారం, గుట్టలు, పర్వతాలు దండిగా వస్తాయి నా ఇంటికి. ఇంతసేపు గంట సేపు ఫోన్ మాట్లాడి వచ్చాను. ఓ సహోదరుడు, సేవకుల సంగతి, సేవకుల విషయం గంట సేపు మాట్లాడి వచ్చాను. హీటర్ పెట్టుకున్న నీళ్ళు ముచ్చన పగలు వస్తున్నాయి, అట్లే మాట్లాడుతున్నా. ప్రార్థనకు టైం అవుతుంది. యేసు నామములో గనుక క్షమిస్తే నీకు తేలికైతుంది, కానీ బరువు అయితే కాదు. ఆయన చూసుకుంటాడు, నీకెందుకు? ఆయన చూసుకుంటాడు, నీకెందుకు? ఆయనకు అప్పచెప్పేసాయి. ఆయనకు చెప్పనప్పుడే సమస్య. నీవు వాణ్ణి తయారు చేస్తావు, వాడు వాణ్ణి తయారు చేస్తాడు, ఆమెను తయారు చేస్తుంది, ఆమెను. మనం తగ్గకూడదు. పలకండి ఒకసారి. మనము అందరూ పలకాలి. మనము తగ్గకూడదు, మనము పిల్లలు. ఊరికే కదా, ఈ ఊరి పేరు ఏం పేరు? మరి ఎవరిని గర్వించుకున్నాం కదా. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన శాశ్వతమైన ప్రేమ కలిగిన దేవుడు. వీడు వాటిని ఎడల కృప చూపుతున్నాడు. ఇన్ని బలహీనతలున్న మోసుకొని వచ్చి 2025లో పెడితే మరి మనకి గట్టిగా మనము అంత వాతం ఉంటే అంత సిద్ధింటే నువ్వు అందరితో సమాధానం అనేది. అంటే మీరు అందరూ మా ఇంటికి రండి, నేను గండి వస్తాను, గండి పెడతాను, 3 గంటలు అనుకారం మా గండి లేదా సమాధానం పడాలి. మేమందరం మంచిదే రావస్తుంది. పౌరుషం వాటిని కూడా చెప్తారు. మొదటి పత్రిక 16వ పట్టు కూడా వచ్చినాం. చదువు. ఇప్పుడు ఏమొచ్చింది? పౌరుషం వచ్చింది. పౌరుషం చాలా మంచిది. అయితే మాట్లాడు. ఎంత లోపల సమాధాన పడాలి? ఎంత లోపల? చాలా సంఘాలు ఇట్లనే బూజు పట్టినట్టుగా వచ్చేది పోయి నీకు ఏమి లాభం లేదు. అక్కడ లూకా సువార్త 2వ అధ్యాయంలో నేను అక్కడ దాకా ప్రజలందరికీ అని విడిచిపెట్టాను కదా, ప్రజలందరికీ అనమాట. ఏ సంతోషము? సంతోషము కాదు. ఏ సంతోషము? జక్కయ్య మహా సంతోషాన్ని అనుభవించాడు కాబట్టే అన్యాయంగా తీసుకునింది అంతా ఇచ్చేస్తానన్నాడు, ఆస్తిలో సగం ఇస్తానన్నాడు. అది మహా సంతోషం. ఆ ప్రజలందరికీ సంతోషం కలిగింది. ఎబ్బో ఏసయ్య అటుకి పోకుండా ఉండింటే బాగుండు అనుకుంటే ఆయన పోయిందే మేలపోయిగా, నా దుడ్లు నీకు వచ్చగా, నా దుడ్లు నాకు ఇచ్చా, నా రూపాయలు నాకు ఇచ్చా. మహా సంతోషం నీలోనుందా? శత్రువును ప్రేమిస్తేనే ఆ సంతోషం, సమాధానం పడితేనే ఆ సంతోషం. చాలా జాగ్రత్త. పిల్లలకు నేర్పద్దు. ఇప్పుడు చిన్న పిల్లలను చూపెట్టాను, ఈ పోర గట్టిగానంటే అంటే ఇంత యుక్తిగా నడుచుకుంటావు అనమాట నువ్వు. నీ పిల్లలకు నేర్పేది ఇదేనా? నీ విశ్వాసం ఇదేనా?
ప్రభునందు ప్రియులారా, డూప్ అయితే చేయొద్దండి దయచేసి. దానివలన నువ్వు సంతోషాన్ని పొందలేవు, ఎప్పుడు ఏ మేలు అనుభవించలేవు. ఇది వాస్తవం, ఇది సత్యం. ఏమన్నాడండి 27:5లో, ఏబు గ్రంథం 27:5 చూడండి. మీరు చెప్పినది న్యాయమని నేను ఎంత మాత్రమును ఒప్పుకొనను. మీరు చెప్పినది ఆ, న్యాయమని నేను ఎంత మాత్రము ఒప్పుకొనను. చదువు. మరణమగు వరకు మరణమగు వరకు నేను ఎంత మాత్రమును ఆ, యథార్థతను విడువను. నేను మరణమయ్యే వరకు ఏమిటి విడిచిపెట్టను? యథార్థతను వదిలిపెట్టను. అదే యథార్థతలో సమాధానం. కనుక తండ్రి, నీవు నేను ఏకమై ఉన్నలాగున నా యందు విశ్వాసం ఉంచిన వారుని ఏమై ఉండాలి? ఏకమై ఉండాలి. ఒక మాట పత్రికలో మీకు ఒక స్పష్టమైన మాట చూపిస్తాను చూడండి. పత్రికలోకి రండి, అందరూ పత్రికలోకి రండి. ఏయ్, ఎవరాడా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి నుంచి 2 అందరూ చదవండి, ముగించుకుందాం. అందరూ ఫిలిప్పీ 2 మొదటి నుంచి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ దయారసమైనను, అవు మీరు ఏ మనస్సు ఏక మనస్కులగునట్లుగా, ఇంకా ఏక ప్రేమ కలిగి, ఇంకా ఏక భావము గలవారుగా ఉండి, ఇంకా ఒక్క దాని యందే మనస్సుంచుచు నా సంతోషమును ఒక్కటే. ఉందా నీకు ఏక మనస్సు? కులము స్థలమనుచు మీరు కాలము గడుపై వాళ్ళని గురించి అట్లా పాడతాం. మనల గురించి ఏమని పాడాలి? మనం గురించి ఏం మాట్లాడాలండి? నేను చెప్పాను చూడండి, ఈ రోగం విడిచిపెట్టండి. నీవు ఒకరినొకరు యథార్థంగా ప్రేమించి క్షమించి సమాధానంగా ఉండనంత వరకు ఐక్యత అనేది రాదు. కల్వరి సిలువలో ఆయన ఏం చేశాడంటే మధ్య గోడను పడగొట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి గట్టిగా అదాం. లేచి చదువు గట్టిగా. అటు తిరుగు. మీకు మాకు వాళ్ళకి వీళ్ళకి ఎనుకోళ్ళకి ముందరోళ్ళకి పక్కనోళ్ళకి ఈ పక్కనోళ్ళకి. ఏయ్, రోసం ఎక్కడ పెట్టుకున్నావు? నేను చెప్పగలుగుతున్నా, యేసుకు నువ్వు పుట్టింటే యేసు రక్తములో నీ పాపములు కడిగి వేసుకొని ఉంటే, యేసయ్య రక్తం నీలో ఉంటే, యేసయ్య వాక్యం నీలో ఉంటే పట్టను పట్టుకో, ఇటు సన్నపెట్టు. నువ్వు రాకపోతే, నువ్వు పట్టుకోకపోతే ఆయనకి ఏమన్నా తక్కువ వస్తుంది అనుకుంటువా? లోకం బోలెడంత ఉంది ఆయనకి. ఆయనకు అవమానకరంగా ఎందుకుండేది? దయ్యాలు కూడా ముసుగులేసుకుంటాయండి. మోసే కూడా ముసుగేసుకున్నాడండి. రిబ్కా కూడా ముసుగు వేసుకున్నదండి. చదువు. సగ్గిస్తేవు సౌండ్. మీకు మాకు ఉండిన ద్వేషమును అనగా ఇంకా ఎట్లా ఏసేపా దుప్పటిదే. రే, నీ పేరు ఏసేపా? దుప్పటి అది కాదు, నీ కిందిది అది చిన్నగదే. ఇటు జరు ఆదామిట్రా పట్టుకో, ఇట్లా పొడుగు పట్టుకో. చాలాసార్లు చూపెట్టాను, 3 నెలలకు ఒకసారి 3 మీటింగులు జరిగేటప్పుడు. ఇట్లా పట్టుకో, ఇట్లా పొడుగా ఇప్పది అంతేనా? అది ఉండేది హాయ్, అది కూడదా రేసా వచ్చాను, అది కూడదా?
ఆ పైన ముడై, ఆ పైన ముడై చిన్నగా. ఏయ్ 2 కాదు, జంపు రావాలా అట్లా. గట్టి ముడై, కింద ఒకరు ముడేయండి, దానిలో కింద ముడై. అయిపోయినా? ఒరే ఎయ్యి ఊకట్లా, అది ఊడిపోకుండా ఉంటే చాలు. ఎవరు మిగ్గరలేదు దాన్ని, ఒక పట్టుకోవాలి అంతవరకే. రైట్, సగ్గి పట్టుకో. మీరు కూర్చోండి, నేను చెప్తాను, మీరు కూర్చోండి అట్లే. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 3వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 3వ వచనం. అట్లా వచనం అమ్మ, 3వ వచనమే కదా, పౌలయ్య గారు చదువుతారు అన్నా. 23 3వ వచనం. గట్టిగా కొంచెం. అవును. ఇంకొకరు కూడా చదవండి, అది అర్థం కానీ అదే వచనమే. అవును. మనసు పెట్టండి అమ్మాయి, నేను మీ కొరకే చెప్పేది, ముగిస్తున్నా. మధ్య గోడను పడగొట్టి నా పాప కుండలేక చదివింది, ఏంటి చదివితే దాన్ని? అందుకే ఈ మధ్య గోడ కట్టించిన. ఇప్పుడు అర్థమవుతుంది. పెద్దోళ్ళు చాలా చెప్తారు. సాయంకాలం గంట సేపు ఫోన్లో మాట్లాడింది అదే, అట్లా చెప్తాడు ఇట్లా చెప్తాడని ఏందేందో నా మీద నిందలేసి పెద్ద గందరగోళం సృష్టిస్తే సమాధానం చెప్పలేక నేను ఊకయ్యాను. మధ్య గోడ మోయాబీయులే కానీ అమ్మోనీయులే కానీ ఎవరి సమాజంలోనికి రాకూడదు? యెహోవా సమాజంలో. రూతు గ్రంథం తీయండి, రూతు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం నుంచి రండి. 4వ వచనం చదువు, కంటిన్యూ చేయి. ఇంకా మోయాబీయురాలైన యవనురాలు. ప్రభు స్తోత్రం, చప్పట్లు కొట్టండి ఒకసారి. కొట్టనికి రాదులే, మీకు కొట్టనికి రాదు, అట్లా పెరిగలేరు కాబట్టి అంతే. ఈ యెహోవా సమాజంలోనికి మోయాబీయులు రాకూడదని ద్వితీయోపదేశకాండం 23:3లో చదువుకున్నాము. మోయాబీయుల సంగతి అట్టుంది. ఈమె యవనురాలు మోయాబీయులైన. మీరు నిలబడండి ఇప్పుడు, పైకి లేపు. ఆగండి. యువతల రూతమ్మ మోయాబీయురాలు, అవతల యెహోవా సమాజం, మధ్యలో ఏముంది? గోడ ఉంది. ఇప్పుడు ఆమె పేరు ఎక్కడున్నది? రూతు గ్రంథములో కదా, బెత్లెహేము వారి ఊరిలో కదా వినపడింది. అది బోయోజు దగ్గర కదా, పొలంలో కదా వినపడింది. ఆమె దాటొచ్చిందా దాటరాలేదా? దాటొచ్చిందా దాటరాలేదా? ఇప్పుడు నీ వచనం చదువమ్మా, అది ఆటికి ఇడిచిపెట్టాను. లై, మీరు అట్లా పట్టుకోద్దని. అనగా ఆగు అమ్మ, మీకు ఇల్లు కనపడతారా యువతల? గట్టిగా చెప్పండి ఇదన్నా చూసే. అన్న, మీకు కనపడతారా వాళ్ళు? ఏముంది మధ్యలో? ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? కిందికిడుచు. ఇంత స్పష్టంగా ప్రభు నీతో మాట్లాడితే ఈ అమ్మ నిడిసి ఆ అమ్మ దాటిపోయేది, ఆ అమ్మ నిడిసి ఈ అమ్మ. బైబిల్ నీ అప్ప సొత్తు అనుకున్నావా? నన్ను 40 దినాలు ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు వరం ఇచ్చాడే, ప్రత్యేకంగా ఉండమని. ఆ దేవుడు ఎట్ట దేవుడురా?
విడదీసే దేవుడా? విడిపొమ్మని చేసే దేవుడా? ప్రభులో లేనప్పుడే ఒకరినొకరు ద్వేషిస్తూ ఒకరినొకరు దూషిస్తూ విరోధులమై ఉంటమే, ఆయన వచ్చినాక కూడా ఇదేనా మన బతుకు? ఏయ్, ఏం పడగొట్టాడు? ఏం చేశాను? మన ఉభయులని ఏకము చేసెను. ఉభయులు అంటే వారిని వీరిని ఏమి చేశాను? ఏకమంటే ఒకటి ఉందా? మరి జులకలలో ఒకటి ఉందా? ఓయ్, దయ్యాలు తింటా చూడండి, ఆదివారం నాడు రొట్టె చెప్పింటాను, గుర్తుపెట్టుకోండి. ఏం సార్ అట్లా మాట్లాడతామంటే చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక, కూర్చోమ్మా, తీసిన వారు త్వరగా తీయండి. మొదటి కొరింథీ పత్రిక అని చెప్పాను కదా. ఊక నేనెందుకు అనాలి ఆ మాట? రుజువు చూపిస్తాను. చదవండి. అయ్యయ్యో, మీరు ప్రభు పాత్రలోనిది. ఏం పట్టుబట్టినారు? చదవండి. మీరు ప్రభు పాత్రలోనిది, ఆ, దయ్యముల పాత్రలోనిది ఆ, కూడా త్రాగనేరరు. ఆ, ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను, ఆ, దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను ఆ, కూడా పాలు పొందనేరరు. అవు. ప్రభువునకు రోషము పుట్టించడమా, ప్రభువునకు రోషము పుట్టించేదమ్మా. చాలు. 2 బల్లలు ఉన్నాయి. ఒక బల్ల అది, ఒక బల్ల. మరి నువ్వెవరు? ప్రభు బల్లలో పాలు పొందింటే, అమ్మ అక్క నా కొరకు ప్రార్థన చేయి, నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎప్పుడన్నా అంటే ఇంటికెళ్ళి వచ్చినప్పుడు రా, ఇంత నీళ్ళు ఇంత గంజు తినిపోదు. ఏ మాట అండి ఇది? సమాధానకరమైన మాట. యేసు ప్రభు విడదీయడానికి రాలేదండి, ఇది ముమ్మాటికి సత్యం. యేసు ప్రభు రంకుల దేవుడు కాదండి. ఇటువంటి దేవుడు అయితే నాకు వద్దు. ఇది నేను ముమ్మాటికి చెప్తున్నా. నేను ఏ వాటికి మీలోకి వచ్చినట్టు నాలోకి కూడా వస్తాయి. నేను వాటిని పట్టుకోను. వాటికి ఎవడు గాసముంటాడా? వాటిని ఎవడు మోసుకొని తిరుగుతాడండి అమ్మాయి? నా యేసు ఎవరో తెలుసా? దయ్యాలు గెలచిన జయ యేసు, దయ్యాలు ఓడెను జయ యేసు, మరణము గెలచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, బండను గెలచిన జయ యేసు, బండయు ఓడెను జయ యేసు, సమాధి గెలచ నా యేసు, నా యేసు ఆయన ఉంటే చాలు నాకు. ఉండబట్టలేక హౌసు పుట్టి ఆ పాప బాడ ఈ పాప బిడ ఆ ఎన్న బాడ ఎన్న బిడ చాలు నాయా, చాలు నాయా. చాలు చేయండి. ఇంకా యేసు నీకు అర్థమయ్యాడా? ఆయన తల మీద ముండ్ల కిరీటం నీకు అర్థమైందా? అరిచేతిలోని మేకు నీకు అర్థమైందా? అర్థమైంటే సమాధానపడు. అర్థం కాలేదు, నువ్వు హేళన చేస్తున్నావు. శాస్త్రులు పరిచయులు యేసుప్రభును పట్టుకొని అంగిని తీసేసి అంకొరకు సీట్లు వేసి, యేసు ప్రభువా నిన్ను కొట్టింది ఎవరని మరి నమస్కారం చేసేది, ఉమ్ము వేసేది, గుద్దేది. ఏమిటిదండి ఇదంతా చమత్కారం? ఒకనికి దర్శనం ఇచ్చానంట. కొన్నేళ్ళ దర్శనము, పేతురు దర్శనము ఒకటే రెండా? ఇప్పుడు కొన్నేళ్ళ దర్శనము, పేతురు దర్శనము ఒకటే రెండా? ఏసేపుకు కళలు వచ్చినాయి. అన్నోళ్ళు సంపల్ల కొట్టలీడు మనల్ని ఆడకూడదు అనుకున్నారు. దేవుడు లాస్ట్కి ఎవరి దగ్గరికి తీసుకుపోయా? ఎవరికి మొక్కకూడదు అనుకున్నారా? మాట్లాడు. ఎవరికి మొక్కకూడదు అనుకున్నారా? ఎవరికి సాగిలు పడకూడదు అనుకున్నారా? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి. ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్న వాళ్ళు సమాధాన పడతారు. అన్ని సంఘాలు చెడిపోయింది ఇది ఇట్లనే. దీంట్లో బోధకులు కూడా తప్పుంది. చాలామంది మూతి మీద మీసాలు చూసేటోళ్ళని బలి నమ్ముతారు. ఏమిటి మీద? ఏమిటి మీద? మూతి మీద మీసాలు లేకుంటే భక్తి కాదు. ఒకవేళ ఎవరైనా తీసింటే నీ హృదయం నింద లేకుండా ఉంటే మంచిది. ఏమి హృదయంలో ఏం లేకుండా ఉండాలి? కపటము లేకుండా ఉండాలి. యోనాతాను హృదయంలో ఏమున్నది? యథార్థత ఉన్నది. దావీదు హృదయంలో ఏమున్నది? యథార్థత ఉన్నది. సౌలు కుటుంబంలో ఏమున్నది? విషపు బుడ్డి సర్పాలు నిండి ఉన్నాయి, తేళ్లు నిండి ఉన్నాయి, మృగాలు నిండి ఉన్నాయి. చంపల్లా 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 చంపల్లా. కొట్టనోబరు చప్పట్లు. నా చేత కాదండి మోసుకొని తిరిగి నీకు పగని. మోసే దేవుడు నా యేసయ్య ఉండగా నాకేం కర్మ? నేను అసలే బలహీనుడను, నేను అసలే మనిషిని. నాకెందుకు? అది నా చేత కాకనే పాపభారముతో పడిపోయాను. ఆయన వచ్చి లేపాడు, ఇంకెందుకు నాకు? కనుక
చాలా జాగ్రత్త. ఐక్యత లేకపోతే, సమాధానం లేకపోతే. చూడండి ఆ మాట ఎంత మంచిగా ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధాన పరువారు ధన్యులు, అక్షరం ఎగరగొట్టి చదువుతావు. లై నిదానంగా చదువు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అర్థమైందా? వీళ్ళిద్దరికి సమాధానం లేదు. ముగ్గులే తొట్టుపడ్డారు. ఈ అమ్మ వచ్చి వీళ్ళని సమాధానం పడతారు. అంతేనా దాని అర్థం? చదివేశాము 5:9. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే లేని వారికే కదా సమాధానం కలిగించాల్సింది. వీళ్ళిద్దరికి సమాధానం లేదు. వీళ్ళు పొందారు కదా, రుచి చూశారు కదా. వీళ్ళిద్దరు వచ్చి ఏం చేయాలా? వేదాలు కక్షలు ఎన్నైనా ఉండవచ్చు, ఎవరికి అప్పు చెప్పుకోవాలా? నువ్వు ఊక అనేది కాదు, ఊక అనేది నేర్చుకొని ఇంత దాకా వచ్చినాము సమాధానం లేకుండా. ఆయన నీకు అర్థమై ఉంటే దాన్నే రుచి చూసి అడిగింది అన్నాడు భక్తుడు. దాన్నే రుచి చూసి అని. నేను ఒక మాట చెప్తున్నాను, కూర్చోండి. నా చేత అయితే వాని పన్నాగం మగిలికి నా చేత కాదు. ఏసై అయితే మోస్తాడు, నా చేత అయితే కాదు. నేను వానికి గడిచే కూడా దాసుడుగా ఉన్నాను, నా చేత అయితే కాదు. వాడు ఎవడో నాకు, ఎవడు వాడు ఎవడు నాకు? నా యేసు నాతో ఉన్నాయిగా. నేను పెట్టుకునే నువ్వు వాళ్ళు మాట్లాడుతుంది. నా యేసు నాతో ఉన్నాయిగా, నా యేసు నాతో అంటే 5 సార్లు అన్నట్టు అసలు చిన్నదన్నమాట. అలా ప్రభుత్వం చాలా జాగ్రత్త. మోసపోతున్నారు చూడండి. మేము భక్తులము మనుషులను ఎక్కువగా పడిస్తారట. మనుషులను వాళ్ళు ఏం సమస్యలు పెట్టినా వాళ్ళు నీకు ఇష్టడు. దేవుడు ఇష్టడు కాదు. దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి. విశ్వాసం అధిపతి అయిన యేసు మీద విశ్వాసం ఉంచాలి. చూడు ఎబ్రి 11:6 ఒకటి తీయండి. ఎబ్రి రాసిన పత్రిక 12వ అధ్యాయం ఉంది అండి. త్వరగా ఇంత గొప్ప సాక్షి సమూహము, గట్టిగా చదువు. అన్నం తినలేవా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును ఇంకా సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడనైన యేసు వైపు చూచుచు. విశ్వాసమునకు కర్త అయిన దాన్ని కొనసాగించు వాడనైన ఎవరి వైపు? అకా నా వైపు చూస్తే దునియా దొరకదు. దానిలన్న వైపు చూస్తే దునియా దొరకదు. రత్నమన్న వైపు చూస్తే దునియా దొరకదు. సుందరాజన్న వైపు చూస్తే దునియా దొరకదు. ఎవరి వైపు చూడాలి? నువ్వు బాప్తిసం పొందింది ఎవరి నామమున? అది ఇది లెక్కలు కట్టదు, ఆయన నీకు ఆధారం. ఎబ్రి 11:6 చదువు. విశ్వాసం నమ్మకం లేకుండా చాలు. ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే ఆయన చెప్పిన మాట మీద ఆధారపడాలి. అట్టి కృప దేవుడు గట్టిగానండి. అట్టి కృప దేవుడు, మీరుండండి పలకండి. అట్టి కృప దేవుడు గట్టిగానండి. చాలామంది గంటలు వాక్యమైన మీటింగులు పెట్టి ప్రభు అట్టి భాగ్యం మాకు దయచేయి, మరి ఇంకా మీటింగ్ పెట్టిండేది ఎందుకు? ప్రభు అట్టి కృప మాకు మరి ఆయన వచ్చిండేది ఎందుకు? ఓడిపోయింది నీవే, సోలిపోయింది నీవే, ఆయనను వెక్కిరింతల పాలు చేసింది నీవే. ఇప్పటి వరకు 50 ఏళ్ళు అయింది ప్రభువుని నమ్మి సమాధాన పడే మనసు నీకు రాలేదు అని అంటే నీవెవరు బిడ్డవు? చాలా జాగ్రత్త. నా ఇష్టం అని నీ మనసులో అనుకోవచ్చు, అది నీ ఇష్టం కాదు, నీ ఇల్లు కాదు. అది నీ ఇంట్లోకే నేను రావాలంటే రాసారంటేనే పోవాల్సింది, లేకపోతే ఆడుండాలా? అంతే కదా. ఇది నిజమేనా? నేను మీ ఇంటికాటికి వచ్చినాక రాసారంటేనే కదా నేను లోనికి రావాల్సిందే, అవునా కదా? మీరు కూడా అటుకు వస్తే రండి అంటేనే కదా మీరు రావాల్సిందే. మరి ఆయన అంటే తెలివి తక్కువ అనమాట ఆయనకి. ఆయన జ్ఞానమే పనికి మాలింది. మన జ్ఞానం ఎంత గొప్పది. మేల్కోండి, రోషంతో ఉండండి, అందరూ కలిసి ఉండండి. ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ సెకండ్ తీసుకోండి.
అందరూ లేచి నిల్చుందాం.